శ్రీ చాసో గారి కథా సరబలి 10వ భాగం 8/7/25 బండపాటు అనే కథ. జనం మూగేశారు. గొడవ పెద్దదయ్యేటట్టుంది. కొండల చుట్టూ రాళ్ళు కొడుతున్న తప్పుళ్ళు ఆగిపోయాయి. ఎక్కడ పని అక్కడ ఆపేసి అంతా గుమిగూడిపోతున్నారు. శవాన్ని గుడిసెకు చేర్చడమై తరువాత శతంగమంతా తొందరగా అయిపోతున్నది. నారీశంలో పడిన దేవుడో అని పార్వతి ఒకటే ఏడుస్తున్నది. చచ్చినవాడి పెళ్ళాం పార్వతి సర్వసన్నద్ధమైపోయింది. అప్పుడు దిగిపడ్డాడు నాగర్. అంతవరకు కనబడని వాడు అప్పుడు ఊడిపడు. పని చేస్తూ సచ్చాడు. పని చేయించినోటి నిలబెట్టి అడగొద్దా అని ప్రశ్నించాడు నాగర్. కాస్త నోరున్నవాడు. రెడ్డొచ్చాడురా, మొదలెట్టండి మళ్ళా అన్నాడు. గుంపులోంచి ఒక సచ్చినోడు నెగుస్తాడా, బేగి కానియండి అన్నాడు మేస్త్రి. సైకిల్ మీద జారబడి నిలబడి పనంతా చకచక చేయిస్తున్నాడు. మేస్త్రి మేసినట్టే ఉంది. నా మాట వినిపించుకున్నావా అని రొకాయించి అడిగాడు కాస్త నోరున్న నాగర్. రామిగాని కాంట్రాక్టర్ చంపినాడురా, బండ దొర్లుకొచ్చింది. ఆడి బర్ర బద్దలైంది. సాగు అలాగుందే, సచ్చాడు అన్నాడు మేస్త్రి. ముందు రోజు సాయంత్రం కొండ మీద చాలా చోట్ల బ్లాస్ట్ చేశారు. బద్దలైన బండలన్నీ కిందికి జార్చేశారు. మర్నాడు పొద్దున కొండొడ్డున అంతా రాళ్ళు కొట్టుకుంటున్నారు. కొండ మించి చిన్న బండరాయి పట్టు తప్పి జారి పడ్డారు. ఇసక్కొడి రాయి గురిపెట్టి రామిగాడి నెత్తి మీద పడ్డారు. బండా ముక్కలైపోయింది. రామిగాడి బుర్ర ముక్కలైపోయింది. ఠారని చచ్చిపోయాడు. వాడి పులికలోంచి కొబ్బరి పువ్వులాగా మెదడు బయటికి వచ్చేసి మోచెయ్యి తెగిపోయి 2 గజాల అవతల ఎగిరి పడ్డా. తెల్లగా 2 ఎముకలు బయట వచ్చి వాడి చివర 5 వేళ్లతో చెయ్యిలాగా ఉంది. నా నీసరిలో పడ్డం దేవుడో అని ఏడుస్తున్నది పార్వతి. దాని వెనక ఏడవడానికి ఎవరూ లేరు. ఏకాకిగా కాకిలా గోల పెడతా. దాని ఏడుపు వింటున్నావా? దాని గతేంగాను అని అడిగాడు కాస్త నోరున్న నాకు. ఒరేయ్, నీకు నోరింది కదరా, గుర్ర మాత్రం లేదు అన్నాడు. కాంట్రాక్టర్కి ఇంకెప్పుడు అడుగుతావు? అవన్నీ అయినాయిరా, నీకు పొద్దునేంచిపోతాను అన్నాడు మేస్త్రి. కాంట్రాక్టర్ డోలు చించుతున్నానన్నాడు. సత్యం అన్నాడు వెంట ఉన్న ఓ పని. వదులుతామురా ఎర్రప్ప అన్నాడు మేస్త్రి. పాకలో ఉంది బేగెడు అన్నాడు మరోవాడు. పాకనగానే పరిగెత్తుకెళ్ళాడు నాకు. మాటలకైతే కాస్త నోరుంది కానీ నాగన్నక సారాయికైతే పెద్ద పూలంత నోరు. పాక నిండా జనమే. ఎవడి పట్టుకొద్దీ వాడు పట్టేస్తాను. గుడిసెల మధ్య రోడ్డు మీద జనం ఈనేశారు. అద్భుతమైన మాట. రోడ్డు మీద టీ కొట్లలో పాలైపోయి టీ ఎవరి దగ్గర లేదన్నారు. మేస్త్రి నిమిషాల మీద ఏర్పాటు చేశాడు. అన్నీ సిద్ధం. మరిచిపోయింది ఒక్కటి కూడా లేదు. వాడి మీదికి శవాన్ని ఈడ్చారు. డప్పులు బజాయించడం మొదలెట్టారు. ఢోళ్ళు ఢమడవా నెగురుతున్న. నలుగురు కొమ్ములు కాశారు. 4 కొమ్ము. శవం ముందు 50 మంది తాళాలు మోగిస్తూ భజన అందుకున్న. శవం రోడ్డెక్కింది. నడక జోరెక్కి. నా నేసరిలో పడ్డం దేవుడో అని పార్వతి ఏడుస్తూనే వెంటపడ్డ. 4 ఆడవాళ్ళు పట్టుకొని గుడిసెలోకి లాక్కుపోయి, ఎంత ఘోరమైపోయిందిరా అన్నాడు. కొత్తేటిరా అన్నాడు ఇంకో. కొత్తేం కాదు, సామాన్యంగా కొండలంతటా ఉంటున్నవి ఈ చావులు. ఒక్క కొండే, ఈ కొండే కాదు, సంవత్సరానికి 5గురిని బలిపెచ్చుకుంటూ బండల పాటు బండగా చేస్తా. బండ పాటుకి చచ్చేవాడు చస్తారు. ఆ పూట రామిగాడు ఒక్కడే ఉన్నాడా? వాడి పక్క 25-30 మంది పనివాడు ఆడ మొగా ఉన్నారుగా. వాడి బుర్ర మీదే ఎందుకు పడాలి? సాగుంది, చచ్చా. పడాల్సింది పడ్డాలి. జాగ్రత్త తీసుకోవటానికి ప్రభుత్వం కొండల మీదకి వస్తుందా, కాపలా పెడుతుందా? భద్రంగా ఉండు పార్వతి.
ఏడవకు తల్లి అంటూ మేస్త్రి సత్యం జాగ్రత్త చెప్పా. తెలుసు సత్యం, చూస్తాములే అన్నది కనిపెడుతున్న కనకం. తాపీగా సత్యం చుట్టముట్టించాడు. వాడి గుండెల మీద బరువు కాస్త తగ్గింది. శవం 100 గజాలు వెళ్ళిపోయింది. వెంట వెళ్ళారు 1000 మంది. డబ్బీ కనకమ్మ, డబ్బు లేకపోతే డబ్బు రాదు అన్నాడు సత్యం. రావిగాడు సచ్చేడనగానే 10 మందిని వెంట పెట్టుకొని సైకిళ్ళ మీద కాంట్రాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు సత్యం. కాంట్రాక్టర్ని మామూలుగా బెదిరించాల. రావిగాడు చావుకి కాంట్రాక్టరే కారణం. బ్లాస్ట్ చేసే పద్ధతి ఏం బాగాలేదు. కాంట్రాక్టర్ ఏ జాగ్రత్త తీసుకోవాలి. కాంట్రాక్టర్ కంగారు పడ సత్యాన్ని పట్టుకున్న సాఫీగా పని చేయించాడు. సత్యం తిరిగి పార్వతికి 300 రూపాయలు 3 అంటే 3 నోట్లు తెచ్చి గుడిసెలోకెళ్ళి ఇచ్చేశారు. 10 మందిలో ఆడాల్సిన మాట 10 మందిలో ఆడాలి. పార్వతి కుంకి గట్టిగా ముడేయించి గుడ్డులోకి దోపించి సత్యానికి కాంట్రాక్టర్ ఎంత ఇచ్చాడో ఎవరికీ తెలియదు. దహనానికి ఎంతో, తాగుడికెంతో వివరాలు తెలియదు. మేస్త్రీలుంటారు. మేస్త్రీలుంటారు. మేస్త్రి పార్వతి ఘనంగా ముట్ట చెప్పించాడు. వేసిన పార్వతి ఘనంగా ముట్ట చెప్పి వెనక ఉప్పరరాముడు చచ్చిన ఈ కాంట్రాక్టర్ 50 రూపాయలు పెళ్ళాన్ని చేతిలో పెట్టి మెల్లగా జారిపోయాడు. అటువంటి సత్యం 300 ఇప్పించారు. అందుకే పార్వతిని భద్రంగా ఉండమని. ఎవడబ్బ సొప్పు, డబ్బు పోతే డబ్బు వస్తాడు, మనిషి పోతే మనిషి వస్తాడా అన్నది కరెక్ట్. డబ్బు పోతే డబ్బు రాదు. పడ్డ పాటంతా సొట్టలకి చాలదు, కొండంతా పిండి చేసిన 300 కళ్ళ చూడు. మొగుడు పోతే మొగుడొస్తాడు అన్నాడు మేస్త్రి సత్యం. నీ జంబడ ఎంత మాట అన్నావు అన్నది కదా. నేను అన్నది నిజం. డబ్బు పోతే డబ్బు రాదు. వయసులో మరో మొగుడొస్తా నిజమే. కానీ నువ్వు ఇప్పుడు అనడం బాగా, నువ్వు నేను అనుకోవడానికి పార్వతి తోటే అంటావు. ఇప్పుడు మన గుండెకాయలు నీదే కాదులే, అందరివి అనా పనిచేస్తున్నావు. 4 పొద్దులు పోతే నువ్వే అంటావు. కుర్రాడు బుద్ధిగా పెళ్ళాడు పార్వతి. నిజమే, లోకమలా మనం ఎవరము చెప్పక్కల. అదే కట్టుకను సచ్చినాడు కాక దానికి మరో మొగుడు ఉండనే ఉన్నాడు అన్నది కనిపెడుతున్న కనక. నన్నన్నావు, నువ్వెంత మాట ఉన్నావు. ఉన్న మాటే అనేసాను. దాన్ని అనకు. నీ మాటోది చెప్పు. నువ్వేది చేసినావు? చెయ్యాల్సిందంతా చేసిన, అందరినీ చెయ్యమని చెబుతా అన్నది ధైర్యంగా కనక. 2 పిల్లల తల్లి అయినా కనకమ్మ మొగుడు చచ్చిపోయా. పిల్లని తల్లి కప్పచెప్పి మనువుకొచ్చి శవం వెళ్ళిపోగానే జనం చప్పబడిపోయాడు. సత్యం సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెంట వెళ్ళి అప్పుడు పాకలోంచి బయటపడ్డాడు ముసలాడు. పీక మెయ్య తాగా. సత్యం ఈ సావుకి మా బానే చేసినాడు అని చేటంత ముఖంతో మెచ్చుకో. నోరు మూసుకో ముసినాడు కొడక. సచ్చినాడు కుర్రాడని ఏడుపు కాదు, నీ ముఖమయ్యా పోతాను సంబరం అన్నదోయి. నాని సెల్లో పడ్డం బాబూ అంటూ గుడిసెలో పార్వతి ఏడుస్తుంది. గుడిసె నిండా గుడిసె చెట్టు గూడారు ఆడాలి. మధ్యాహ్నం 12కి చల్లబడిపోయి కట్టెలకి అప్పచెప్పి ఒళ్ళు కడిగేసుకొని రోజంతా తందనాలాడు పనులు మానుకొని వాళ్ళని తిరగకుండానే దిగబడ్డాది సచ్చినవాడి తల్లి చామాలు కొడుకుని చూసి 5 ఏళ్ళై. ఒక్కనాడు కొడుకుని కోడల్ని చామాలు సుఖంగా బతకనివ్వల. దాని పోరు పడలేక రామిగాడు పార్వతిని వెంట పెట్టుకొని కొండల మధ్య రాళ్ళు కొట్టుకుంటూ బతికాడు. గుడిసెలు చేరగానే గుండె బాదుకుంటూ సామారు ఏడుపు లాగించి, వచ్చితావా సామారు, ఇక్కడ నీ ఏడుపినే వాళ్ళెవరు అన్నది కనిపెడుతున్న కోడలు లేదా తల్లే అని రాగంగా పనిలోకి పోయి, శబాస్ పనిలోకి పోయిందా, ఎంత ఘోరం అన్నది చామ. దాని కష్టానికి ఉన్నారా, సుఖానికి ఉన్నావా? ఒక్కతి గుడిసెలో ఉంటే పిచ్చెత్తి పోదా. మావే పనిలోకి ఈడ్చుకెళ్ళ, వాళ్ళు 4 రాళ్ళు వస్తాయంది. మీరంతా గడుసోళ్ళమ్మ,
మామ సత్యకాల పూళ్ళ అన్నాది చామ. పనిలోంచి తిరిగొచ్చిన పార్వతి అత్తమొహం కనబడ్డ. నానీసరిలో వెడ్డమత్తో అంటూ ఏడుపు లంకించి వరుసలు పెట్టి ఏడవటం చేతక ఎప్పుడు ఒకటి ఏడుపు ఏడుస్తున్నాడు. అమ్మా మేస్త్రి సత్యం లేడా అని ఆఖరిగాడు. ఆ కాంట్రాక్టర్ అడిగారా అని అడిగి అన్నీ తెలుసుకొని వచ్చింది. అక్షరాల 300 ఓడలకు ముట్టాయని స్పష్టంగా తెలుసుకున్నాకే బయలుదేరొచ్చి వాళ్ళని అడగటానికి వచ్చినావా అన్నది కనిపెడుతున్న కనక. కొడుకు పోనాడని ఆడగానికి వచ్చా అని ఏడ్చింది చాప. కొడుకుండగా ఉపాధి వచ్చినావు కావేమి అని అడిగి. అడుగుతారమ్మా, అడుగుతున్నది కనపడు, కడుపు కారి ఏడుస్తున్నాం తల్లి. మేస్త్రి సత్యం లేడా? మేస్త్రి సత్యం చూడ్డా? మేస్త్రి సత్యం వచ్చి నీకోసమే చూస్తున్నా సత్యం. అందరికీ మొనగాడి ఉన్నామని వచ్చినాను సత్యం అని. ఏటే చామాలు గోల అన్నాడు సైకిల్ దిగి సత్యం. డబ్బు నువ్వు చెప్పినావు కదా, డబ్బుకొచ్చింది కావాలి చావాలు అని అన్నది కనిపెడుతున్నక. నేనే సెల్లో పడ్డం సల్లో అని ఏడుస్తున్నది. నానెంత గోల పెట్టినా ఎవ్వరూ ఒక్క మాట అనరు. నువ్వు నాయన చెబుదామని వచ్చినాను అన్నది చాప. నాను నీకేది చెయ్యగలను చామాలు అన్నాడు వాడు. కాంట్రాక్టర్ ఇచ్చింది, అందులోనే తల్లికి ఎంత అవద్దు అని ప్రశ్నించింది చామాలు. అందుకా వచ్చినావు? కోడల్ని తీసుకెళ్దామనుకున్నాను. నాయని చెప్పమన్నావా? కొడుకు చచ్చిపోయాడా? వాడి పెళ్ళాం పార్వతి మీరుండే ఇంట్లో వాటా వస్తుంది. నీ కొంపలో కుండ మలక ఏటుంట్లో అట్లో నీ కోడకు కూడా వాటా వస్తుంది. తెలిసిందా? ఇక్కడ నీకొచ్చేది నెత్తిన సేతులే అన్న. సత్యం కొంత సత్యమే చెప్పారు. న్యాయం ఎక్కడుంది? కట్టుకున్న దాన్ని చెప్పినాడు, కనుక్కున్న దానికి చెప్పినారు కాదు. మా కొంప కూడా కోడలికి ఇవ్వాలి. న్యాయం ఎక్కడుందంటూ నిజంగా నెత్తి మీద చేతులు పట్టుకొని ఎవరి మొహం చూడకుండా రోడ్డుపైకి వెళ్ళిపోయి సామాన్ని ఎంట పెట్టేసినావు కానీ నాదో చిన్న మాట ఉంది అన్నది కనక. చెప్పు. ఇలాగా మెల్లిగా చెప్పాలని మెల్లిగా రహస్యంగా అడిగింది. నాకు కోక కొలవ, నీకెందుకో కోక? 200 నీకు ముట్టినాయి కదా, నాకు కోక్కొను కనిపెడుతున్న కల. నాను పడ్డ పాడు అందరి నోళ్ళు నొక్కి పని గప్షిప్గా చేయించాను అన్నాడు సచ్. అందరి నోళ్ళు నొక్కి వెనక సాయం నీకు నాను చేసినావు నిజమే, కనుక్కోక ఇస్తాను, కొనుక్కోక ఇస్తాను అన్నాడు. చూడు ఎంత ఘోరమే. రామిగాడు చస్తే నాకు 200 నీకో కోక వచ్చిన. అది కాదురా ఘోరం. పార్వతికి మరో మొగుడున్నాడని చెప్పినాను కాదా, ఆడు మొన్న రాత్రే దాని గుడిసెకు చేరుకో. నిజంగా నిజం, ఘోరమే. కానీ నాను చెప్పినట్టే అయింది, నువ్వు చెప్పినట్టే అయింది అంతేనా? వాడు పాలెంలో గేదెని భారమాడుతున్నాడు అన్నది కనిపెడుతున్న కనకమ్మ. జ్యోతి దీపావళి సంచిక 1968లో ఈ కథ. రేపు వజ్రహస్తం కథ తెలుసుకో.